హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను గుడ్డు ఇగురు చేస్తున్నాను. దానికోసము ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఒక స్లీట్లో దీనికి ఎగ్స్ కన్నిటికి స్లిప్ ఇచ్చాను. ఎగ్స్ తీసుకున్నాను. ఒక 2 టమాటాలు, మీడియం సైజు 2 టమాటాలు, 2 సరిపోతాయి, ఎక్కువ వేసుకోవద్దు. ఆనియన్ మాత్రము ఒక 6 ఆనియన్, ఇవి పెద్ద సైజు ఆనియన్, ఒక 6 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా స్లిప్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ అనేది వేసుకున్నాము. ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందాము. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆయిల్ అనేది పడుతుంది, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. కొద్దిగా పసుపు అనేది వేస్తున్నాను ఆయిల్లో. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. ఎగ్స్ అనేది వేయించుకోవాలి, చప్పగా లేకుండా ఉంటుంది సాల్ట్ వేస్తే. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఎగ్స్ అన్నీ కూడా ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇట్లా 2 నిమిషాలు మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఎగ్స్ అనేది ఒక లేయర్ అనేది కొద్దిగా మంచిగా క్రిస్పీగా తయారయ్యే వరకు వేయించుకోవాలి. మనకి ఎగ్స్ వేగితే ఒక లేయర్ వేగుతుంది కదా, అట్లా తెలుస్తుంది మనకి. అట్లా వేయించుకోవాలి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, రోటీస్కి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకోవడం వల్ల ఇగురు అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం దీన్ని. చూడండి, ఎగ్స్ అనేది మంచిగా వేగిపోయినాయి. అన్నీ తీసేస్తున్నాను ప్లేట్లోకి. తీసేసి ఇదే కడాయిలో మనం ఆనియన్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఆనియన్ అనేది వేయించుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా గుడ్డు ఇగురు అనేది వస్తుంది. చూడండి, ఎగ్స్ అన్నీ వేయించేసుకున్నాను. ఇలా వేయించుకొని చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా మామూలుగా వండినట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ వేసేస్తున్నాను ఇందులో. ఆనియన్ అన్నీ వేసేసి మూత పెట్టేసేసుకొని బాగా ఆనియన్ అంతా కూడా మంచిగా మగ్గనిచ్చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్ అంతా. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర అనేది వేస్తాను. ఇది 2 నిమిషాలు వేగాక అప్పుడు వేస్తాను ఆవాలు, జీలకర్ర అనేది. ఆనియన్ అనేది ఒక 2 నిమిషాలు వేగింది. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఈ 2 వేయాలి, ఇంకేం వేయొద్దు ఇందులో. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసేసి మూత అనేది పెట్టేయాలి. కొద్దిగా సాల్ట్ వేసేసి మనము ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేస్తే ఆనియన్ అనేది మంచిగా వేగుతుంది అన్నమాట. కొద్దిగా సాల్ట్ మళ్ళీ తర్వాత కూడా మనం వేసుకోవాలి. వేసేసి కలిపేసేయాలి మొత్తం. సాల్ట్ వేస్తే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆనియన్ మంచి కలర్ రావాలి. టైం అనేది పడుతుంది ఈ ఆనియన్ వేగడానికి. ఒక 2-3 నిమిషాలు అయితే టైం పడుతుంది. మూత అనేది పెట్టేస్తున్నాను నేను. ఒక 2-3 నిమిషాలు అయితే మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉంటాను. ఒక 2-3 నిమిషాలు ఆనియన్ అనేది వేగనిద్దాం. చూద్దాము. చూడండి, ఆనియన్ ఎంతలాగా వేగిందో. ఇట్లా వేయించుకోవాలి గుడ్డు ఇగురుకు అనేది. ఇట్లా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఒక చిన్న 1/2 టీ స్పూను. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. ఇందాక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటా మెత్తగా మంచిగా మ్యాష్ అయిపోవాలి. ఆనియన్ మనకి ఎట్లా వేగిందో టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. మనము టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇంకొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను. చూడండి, టేస్ట్కి తగినంత కారము, టేస్ట్కి సరిపడా కారము నేను ఒక 2.5 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. ఈ కారం కూడా అంతా మంచి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. కొద్దిగా ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి. ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి మనం. ఇవన్నీ ఒక పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం అనేది మంచిగా వేయించేసుకోవాలి. కారం అనేది ఆయిల్లో వేగితేనే ఆ టేస్ట్ అంతా కూడా మంచిగా మనకి
పర్ఫెక్ట్గా తెలుస్తుంది. లేదంటే కారం వేయగానే వాటర్ వేస్తే టేస్ట్ అనేది తెలియదు. ఏ కూరలో కూడా కారం వేయగానే కొంతమంది వాటర్ వేస్తారు, అట్లా అసలు ఎప్పుడు కూడా వేయొద్దు వాటర్ అనేది, అప్పుడు కూర టేస్ట్ అంతా కూడా పోతుంది. ఒక నిమిషం పాటు మగ్గనిచ్చేద్దాం. కూడా అంతా వేగిపోయింది సాఫ్ట్గా. కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. చూడండి, వాటర్ అనేది యాడ్ చేశాను, సరిపోతుంది. ఇంత సరిపోతుంది. ఇగురు కాబట్టి ఎక్కువ అనేది వేసుకోకూడదు మనము. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేయాలి. చూడండి, కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకున్నాను. కొద్దిగానే చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు పల్పు అంతా తీసి ఇందులో వేసేసుకోవాలి. చూసారా, అంతా చింతపండు కూడా అంతా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనము వేయించి పెట్టేసుకున్నాం కదా ఎగ్స్, ఘాట్ వచ్చేస్తుంది. ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి, ఇగురులో వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత అనేది పెట్టేద్దాము గుడ్డు ఇగురులో. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉడికిందో, పర్ఫెక్ట్గా ఉడికి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది గుడ్డు ఇగురులో అనేది. మనకి ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది, ఇగురు అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఒకసారి టేస్ట్ చూద్దాము ఉప్పు కారం అనేది. చాలా వేడి. వావ్, నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడ్డు ఇగురు అనేది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను, తీసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.